అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాక్లెట్స్ తయారు చేసుకుందాం. చాక్లెట్స్ అంటే నార్మల్ చాక్లెట్స్ కాదండి, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ తయారు చేద్దాం. ప్రాసెస్ ఏంటో చెప్పనా? ఇప్పుడు నేను చాక్లెట్ కాంపౌండ్ నుంచి డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్ డార్క్ కాంపౌండ్, 1 కప్ మిల్క్ కాంపౌండ్ తీసుకుంటాను. ఈ రెండు మిక్స్ చేసి ఒక బౌల్లోకి కంప్లీట్గా మిక్స్ చేసి బౌల్లోకి పోసేసేయాలి. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో 5 to 10 minutes మెల్ట్ చేయాలి. మెల్ట్ చేయాలి అని అంటే మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ పెట్టి ఆ వాటర్లో ఈ గిన్నెని పెట్టేసేయాలి. సో ఒక 5 to 10 minutes అయిన తర్వాత మనకి చాక్లెట్ అనేది 5 minutes తర్వాత మనకి చాక్లెట్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మీకు ఇష్టమైతే మీ పిల్లలకి పెట్టాలి అని అనుకుంటే 1 టీ స్పూన్ బటర్ కానీ లేదంటే 1 స్పూన్ నెయ్యి కానీ వేసి ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 బౌల్స్ వేసాం కదా, 2 కప్స్ వేసాం కదా మనం చాక్లెట్. సో 1/2 కప్ వచ్చేసి నేను హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్. దీని రెసిపీ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి ఒక 1 minute కంప్లీట్గా అది మిక్స్ అయిన దాకా మిక్స్ చేసుకోండి. తయారైన చాక్లెట్ మిక్స్ని ఇలాంటి ఒక సిలికాన్ మౌల్డ్ తీసుకొని అందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ సిలికాన్ మౌల్డ్స్ లింక్ కావాలంటే నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత అది ఈవెన్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 hours డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మన చాక్లెట్స్ రెడీ. చూసారా, మనం చూస్తుంది 2 hours తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చాక్లెట్స్. చూడండి ఎంత క్యూట్గా యానిమల్స్, ఫ్లవర్స్ అన్నీ వచ్చాయో. మీ పిల్లలకి చాక్లెట్స్ యానిమల్ షేప్లో ఇష్టమైతే యానిమల్ షేప్ సిలికాన్ మౌల్డ్ తీసుకోండి, ఫ్లవర్ షేప్స్ ఇష్టమైతే ఫ్లవర్ సిలికాన్ మౌల్డ్ తీసుకోండి. వావ్, సూపర్గా వచ్చాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VCM క్రియేషన్స్. అన్నట్టు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.